రాష్ట్రం ఏదైనా ప్రైవేటు ట్రావెల్స్ తీరు మాత్రం ఒకేలా ఉంది. ప్రయాణికుల భద్రతని గాలి కొదిలేసి నిర్లక్ష్యంగా బస్సుల్ని నడిపిస్తున్నారు యజమానులు. అత్యంత ప్రమాదకరంగా మార్పులు చేసిన ట్రావెల్స్ బస్ పై కొరడా జులిపించారు హైదరాబాద్ ఆర్టీఏ అధికారులు. ప్రయాణికుల ప్రాణాలతో ట్రావెల్స్ యజమానులు చెలగాటమాడుతున్నాయి. అత్యంత ప్రమాదకరంగా స్లీపర్ బస్సులో బెర్తులకి గ్లాస్ డోర్స్ కనిపిస్తున్నాయి. రాజస్థాన్ రాయల్ ట్రావెల్స్ బస్సుపై హైదరాబాద్ ఆర్టీఏ అధికారులు కొరడా జులిపించారు. టీవీ9 స్క్రీన్ లో మనం విజువల్స్ చూస్తున్నాం. పుత్లిబౌల్లో ట్రావెల్స్ బస్ ని ఆర్టీఏ అధికారులు సీజ్ చేశారు. ఖైరతాబాద్ ఆర్టీఏ ఆఫీసులో రాత్రంతా ప్రయాణికులు పడిగాపులు కాశారు. నిన్నటి నుంచి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ప్రయాణికులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ప్రత్యామ్నాయ బస్సు ఏర్పాటు చేయని రాయల్ ట్రావెల్స్ పై యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలంటూ వేడుకుంటున్నారు. నిబంధనలు పాటించకపోతే బస్సుని సీజ్ చేశామంటున్నారు ఆర్టీఏ అధికారులు. ప్రమాదం జరిగితే తప్పించుకోలేని విధంగా బస్సులో గ్లాస్ డోర్స్ కూడా ఉన్నాయని చెప్తున్నారు ఆర్టీఏ అధికారులు. బట్ బస్సులో లోపల మనం చెక్ చేసినప్పుడు బస్ టోటల్గా గ్లాస్ డోర్స్తో క్లోజ్ అయ్యి ఉంది. ప్రతి సీట్ అనేది గ్లాస్ డోర్స్తో క్లోజ్ అయ్యి ఉంది. స్లీపర్ క్లాస్ ఇచ్చారు. ప్రతి సీట్ అనేది గ్లాస్ డోర్స్తో కవర్ అయ్యి ఉన్నదండి. దానివల్ల మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఏదైనా ఎమర్జెన్సీ అయినప్పుడు, లేదంటే ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ అయినప్పుడు, లేదంటే ఏదైనా రాంగ్ సైడ్లో వీల్ స్పీడ్ అవ్వడం వల్ల కానీ యాక్సిడెంట్ అయినప్పుడు వీళ్ళు ఎమర్జెన్సీకి బయటికి వెళ్ళాలంటే ఎలా వెళ్తారు? గ్లాస్ డోర్స్ టోటల్గా క్లోజ్ అయిపోయి ఉన్నాయండి. బై ఛాన్స్ డ్రైవర్ ఇన్ఫార్మ్ చేయాలన్నాడు. డ్రైవర్ ఏ విధంగా ఇన్ఫార్మ్ చేయగలుగుతాడు? ఆల్రెడీ బండి మంచి స్పీడ్లో ఉంటుంది. బండి యాక్సిడెంట్ అయినప్పుడు డ్రైవర్ ఏ విధంగా వాళ్ళకి రెస్పాండ్ అవ్వాలి? చెప్తే వినే పొజిషన్లో వాళ్ళు ఉండగలుగుతారా? లేదు. టోటల్గా గ్లాస్ డోర్స్ అనేవి మూవ్ చేసి ఉన్నాయి. అవి ఎలా ఉన్నాయంటే చాలా హార్డ్గా ఉన్నాయి. 30 సెకండ్స్లో వాళ్ళు బయటకు వచ్చి గ్లాస్ డోర్స్ ఓపెన్ చేసుకొని బయటికి వెళ్ళిపోవాలి. ఇలాంటి సిచ్యువేషన్స్లో మనం ఇలాంటి వెహికల్స్ అసలు అలౌ చేయం. ఆల్టర్నేటివ్ బస్ అనేది బస్ బ్రేక్ డౌన్ అయినా, బస్కి ఏదైనా ప్రాబ్లం ఉన్నా, టెక్నికల్గా ప్రాబ్లం ఉన్నా దే హ్యావ్ టు అరేంజ్ అన్ అదర్ బస్. దానికి ఉన్న ఫైన్ అమౌంట్ కట్టించేసి బండి మోడిఫికేషన్స్ ఉన్నది కాబట్టి దాన్ని కూడా మేము తీపిచ్చే ప్రయత్నం చేస్తామండి. బస్సు సీజ్ పై ప్రయాణికులు ఏమంటున్నారు? బస్సు లోపల గ్లాస్ డోర్స్ ఎలా ఉన్నాయో మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ ప్రణీత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. హైదరాబాద్లో నిన్న రాత్రి ఇక్కడ నుండి హైదరాబాద్ నుండి రాజస్థాన్ వెళ్తున్నటువంటి ఒక ట్రావెల్స్ బస్సుని ఆర్టీఏ అధికారులు సీజ్ చేశారు. సో ఈ బస్సుకు సరైనటువంటి పత్రాలు లేకపోవడంతో పాటు కొన్ని ఉల్లంఘనలు ఉన్నాయన్నటువంటి కారణంతో ప్రజెంట్ మనం చూస్తున్నటువంటి ఈ బస్సు ఏదైతే ఉందో మహదేవ్ ట్రావెల్స్కి సంబంధించి ఈ బస్సును ఆర్టీఏ అధికారులు నిన్న రాత్రి సీజ్ చేశారు. అయితే వీళ్ళు సీజ్ చేసినటువంటి టైంలో బస్సులో దాదాపు 50 మంది ప్యాసింజర్లు ఉన్నారు. సో ఈ బస్సుని సీజ్ చేశారు కాబట్టి ఇమీడియట్లీ ఈ బస్సును కూడా ఖైరతాబాద్ ఆర్టీఏ ఆఫీస్కి తీసుకొచ్చారు. కానీ ఈ బస్సులో ఉన్నటువంటి ప్యాసింజర్స్కు ఎట్లాంటి ప్రత్యామ్నాయం ఏర్పాటు చేయట్లేదు అనేటువంటిది ఇక్కడ ఉన్నటువంటి ప్యాసింజర్స్ ఆరోపణ. దీంతో ప్రజెంట్ మనం ఇక్కడ చూడొచ్చు ఖైరతాబాద్ ఆర్టీఏ అధికారులు సీజ్ చేసినటువంటి ఈ బస్సులో ఉన్నటువంటి ప్యాసింజర్స్ రాత్రంతా కూడా ప్యాసింజర్స్ ఈ బస్సులోనే ఉండిపోవాల్సినటువంటి పరిస్థితి. దాదాపు 50 మంది ప్యాసింజర్స్ ఉన్నారు. ఇందులో చాలామంది లేడీస్ కూడా ఉన్నటువంటి పరిస్థితి. సో తమకి అసలు తినడానికి ఏమీ లేదు, కనీసం తాగడానికి కూడా ఏమీ లేదనేటువంటి ఆరోపణ వీళ్ళు చేస్తున్నారు. సో ఇక్కడ మనం చూడొచ్చు మొత్తం రాత్రంతా కూడా వీళ్ళు ఇదే బస్సులోనే ఉండిపోయినారు. సేమ్ టైం సైమల్టేనియస్గా ఇంకో బస్సుని అరేంజ్ చేయకపోవడంతోనే తమ రాత్రంతా కూడా ఇక్కడే ఉండాల్సి వచ్చింది అనేటువంటిది ప్యాసింజర్స్ చెప్తున్నటువంటి వర్షన్. సో ప్రజెంట్ మనం చూడొచ్చు ఆర్టీ అధికారులు ఇంకా బస్కి సంబంధించినటువంటి చెకింగ్స్ అన్ని కూడా చేస్తున్నారు. करी बोलो कल रात से हम लोग बोल रहे कि इनको कुछ करो, अब इनकी कुछ हो जाता कौन जिम्मेदारी लेता? देखो मैं सब इनसे बेचारे को कितना परेशान है. हम लोग कल रात से इनसे रिक्वेस्ट कर रहे कि तुम इनको पेनल्टी लगा के छोड़ो, नेक्स्ट टाइम यहाँ नहीं आना ऐसा वैसा. अब हमारे क्या जाना. అది ఇక్కడ ఉన్నటువంటి ప్యాసింజర్స్ చెప్పినటువంటి వర్షన్. సో రాత్రంతా కూడా తాము ఇక్కడే ఉండిపోయినాము. కనీసం ఇక్కడ ఫుడ్కి పక్కన పెడితే కనీసం వాష్రూమ్స్కి కూడా వెళ్ళేందుకు తమకి ఇక్కడ పరిస్థితి లేదు అనేటువంటి విషయాన్ని అయితే ఇక్కడ ఉన్నటువంటి ప్యాసింజర్స్ చెప్పినటువంటి వర్షన్. ఒకవేళ ఉల్లంఘనలు ఉంటే ఇక్కడ ఉన్నటువంటి బస్ వారికి ఉల్లంఘనలు వేయాలి, కానీ కంప్లీట్గా ఉన్నటువంటి ప్యాసింజర్స్ని ఇబ్బంది పెడితే ఏమొస్తుందంటే కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సో ప్రజెంట్ ఈ బస్కి సంబంధించినటువంటి ప్యాసింజర్స్ అందరూ కూడా కొంతమంది బస్సులోనే ఉంటే ఇంకొంతమంది విధంగా కిందికి దిగి ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాము. ఇప్పటికే ఆర్టీఏ అధికారులు దీన్ని సీజ్ చేసినట్టయితే చాలా క్లియర్గా అర్థమవుతుంది. అండ్ సేమ్ టైం ఉల్లంఘనలు ఉంటే బస్సు నిర్వాహకులకు వేయాలి, కానీ ప్యాసింజర్స్ మేమేం తప్పు చేశాము, పెనాల్టీ మాకెందుకు వేస్తున్నారు? సో పెనాల్టీ వేయాల్సింది బస్సు నిర్వాహకులకి, కానీ తాముకి ఈ విధంగా పనిష్మెంట్ ఇవ్వడం ఏంటి అనేటువంటిది బస్ ప్యాసింజర్స్ చెప్పినటువంటి వర్షన్. దీని మీద ఆర్టీ అధికారులు ఎట్లా స్పందిస్తారో చూడాల్సింది. విడుదల ప్రభుత్వం ఆర్టీఏ హైదరాబాద్ నుండి 20 టీవీ9.